విరాళాల వెల్లువ సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో దాతల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సీఎం చంద్రబాబును కలిసిన రాజకీయ పార్టీల నేతలు, పలు వ్యాపార సంస్థల అధినేతలు, ఉద్యోగులు, ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు విరాళాలు చెక్కు, నగదు రూపంలో అందించారు. వరద బాధితుల సహాయార్థం తెలుగు చిత్ర పరిశ్రమ నటులు ముందుకు వచ్చారు. తాజాగా వెంకటేష్ రానా తెలుగు రాష్ట్రాలకు కోటి విరాళం అందజేయనున్నట్లు ప్రకటించారు. టాలీవుడ్ ప్రముఖ హీరోలు 2 రాష్ట్రాలకు భారీగా విరాళాలు ఇచ్చారు. ఇక 2 రాష్ట్రాల్లో ఉద్యోగ సంఘాలు తమ వంతుగా ఆ విరాళం అందించాయి. ప్రగ ఏపీ సీఎంకు పెద్ద మొత్తంలో విరాళాలు అందించేందుకు పలువురు ముందుకొచ్చారు. వారిలో కాటూరు సుబ్బారావు 10 కోట్లు, జాస్తి సుధా అండ్ వెంకట్ ఫ్యామిలీ 5 కోట్లు, శ్రీ చైతన్య శ్రీ కళ్యాణ చక్రవర్తి మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 2 కోట్లు, విట్ ఛాన్సలర్ డాక్టర్ విశ్వనాథన్ 1,57,50,000, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కోటి రూపాయలు, రవికుమార్ రెడ్డి, బపేశ్వరరావు, సుజలాన్ యాక్సెస్ ఎనర్జీ కోటి రూపాయలు, సీఎం రాజేష్, సీఎం రిత్విక్ కోటి రూపాయలు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు 50 లక్షల మేర చెక్కులు అందజేశారు. వీరితో పాటు పి చంద్రశేఖరరావు, శైలేజ్ రాజా 50 లక్షలు, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి 5 లక్షలు, కోటం సంధ్య 5 లక్షలు, శివాన్ ఇన్ఫ్రా 5 లక్షలు, వై చలపతిరావు గారు 1,00,000, పర్చూరి శ్రీనివాసరావు 1,00,000, సిహెచ్ దీపిక 1,00,000, ఈ శోభారాణి 50,000, స్వాతంత్ర సమరయోధులు సర్వోదయ ట్రస్ట్ తరపున డాక్టర్ మోహన్ కృష్ణ 1,50,00,000, బొప్ప అనురాధ 1,00,000, బి అనురాధ 1,00,000, కాకినాడ సీపోర్ట్ సిఎండి కేవి రావు గారు 5 కోట్లు, యంగ్రెయిన్ అండ్ గ్రీన్కో సంస్థ 5 కోట్లు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు 1,50,00,000, ఆర్వీఆర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ 1,00,000 మేర అందించారు.